రెండోది నీ కోరికలు దేవుడు సిద్ధింపజేయాలన్నా, తర్వాత నీ అవసరాన్ని కూడా దేవుడు యావత్ పరచాలన్నా, అది మొట్టమొదటిగా దేవుడికి నీవు ఇష్టమై ఉన్నావు. చూడండి, దావీదు ఎంత చక్కగా రాసినటువంటి మాటలు. ఒకటి, మన హృదయ ఆలోచన కానీ మన హృదయ వంశం దేవుడు తీర్చాలంటే ప్రభు యొద్దకు రావాలి. రెండోది, నీ కోరికను దేవుడు సిద్ధింపజేయాలంటే ప్రభు యొద్దకు రావాలి. మూడోది, ప్రతి ఆలోచన కూడా దేవుని సఫలపరచాలంటే ఏం చేస్తున్నాం? మన ప్రభు యొద్దకే రావాలి. ఎందుకంటే ఈ మూడు కూడా ప్రతి మనిషి కూడా ఏదో ఆలోచన కలిగి ఉన్నాం. ఒకటి, నీ హృదయ వంశం దేవుడు తెలుసు, అదేవిధంగా నీ కోరికలు దేవుడు తెలుసు. మూడోది, నీ ఆలోచన కూడా దేవుడికి సఫలం అవ్వాలంటే అది ప్రభువుకు మాత్రం అప్పగించుకోవాలి. ఎందుకంటే మనలో కోరికలు నెరవేర్చుకొని లేకపోతే మనసు సహాయం చేస్తారేమో అని మనసు దగ్గరికి వెళ్తే ఎలాంటి సహాయం మనకు దొరకదు. కానీ ఆ సహాయం దొరకాలన్నా, నీ కోరికలు దేవుడు సిద్ధం చేయాలన్నా, నీ ఆలోచనలన్నీ కూడా దేవుడిని సఫలం చేయాలన్నా, యావత్ చేయాలన్నా, మొట్టమొదటిగా నీ ప్రభావంతో కూడా ఎవరు కొనాలంటే దేవుడు మాత్రమే ఆ సమయం అప్పగించుకోవాలి. మనసుకు అప్పగించుకుంటే నీ హృదయంలో ఆలోచన కంటే ఏం పెరిగిపోతుందంటే బాగా పెరిగిపోతూ ఉంటుంది. నేను మనసులో అడుగుతున్నా, సహాయం చేసేది ఎవరు లేదు. నా హృదయంలో కుంగిపోతున్నాయి కానీ, నా హృదయంలో కానీ, నా తలంపులు కానీ, నా ఆలోచనలు అన్నీ కూడా కోరికలు ఎక్కువైపోతాయి కానీ మనసు ఎక్కువైపోతుంది. కానీ మనసులో వాళ్ళు ఎటువంటి నాకు సమాప్తం రాలేదు, నాకు సమయం రాలేదు, లేకపోతే మనసులో నాకు ఎటువంటి సహాయం కూడా నాకు రాలేదు. కాబట్టి మనసు నమ్ముకోకుండా, రాజులు నమ్ముకోకుండా, మంత్రులు నమ్ముకోకుండా, ఎవరు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయిస్తే దేవుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కానీ దావీదు వాడు చూడండి, ఎప్పుడు ప్రతి క్షణాన్ని కూడా దేవుడు నీ కోరికలు సిద్ధపడేసి నీ అవసరాన్ని కూడా సఫలం చేయాలంటే మొట్టమొదటిగా నీ హృదయం ఎవరికి ఇచ్చుకోవాలని మనం దేవుడికి ఇచ్చుకోవాలి. కానీ నీ హృదయం దేవుడికి మనసు లోకసం ఇస్తే చాలా మంది మనిషికి మనసు ఎలా ఉంటుందంటే, దేవుడికి మనసు లోకానికి ఎవరికి చాలా మంది కోరికలు కలిగి ఉంటారు. దేవుడికి ఇష్టం ఏముంది, మనుషులకి ఇష్టం కలుగుతుంది కదా అని ఆలోచన చేస్తా ఉంటాయి. కానీ నీ హృదయం ఎప్పుడు మనుషులకి ఇస్తామో నీ కోరిక తీర్చదు. కానీ నీ హృదయంలో బాధ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, నీ హృదయంలో వ్యాధి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, నీ హృదయంలో టెన్షన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మొట్టమొదటిగా దావీదు ఏమన్నాడంటే, నీ హృదయ వంశం దేవుడు తీర్చాలన్నా, దేవుడు నీ కోరికలు దేవుడు సిద్ధపడేయాలన్నా, నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలం చేయాలన్నా, మరి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరికి మనం హృదయం ఇచ్చుకోవాలి, ఎవరికి మనం తలంపు ఇచ్చుకోవాలి అని మనం ధ్యానం చేసుకుంటే ఇదే పైన మనకు దేవుడు కేటకరేసిన వాగ్దానం ఏంటంటే, సమూయేలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 7వ వచనము. సమూయేలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చుతున్నాడు, ఏమనంటే, అతని రూపమును అతని ఎత్తులను లక్ష్య పెట్టుము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను కనుక మనుషుల పై రూపంలో లక్ష్య పెట్టదు. కానీ యెహోవా నా హృదయమును ఏం చేస్తాడు